హాయ్ ఆస్పిరెంట్స్, దిస్ ఈజ్ మీ విజయ్. ఈరోజు నేను వన్ ఆఫ్ ద బెస్ట్ వే టు లెర్న్ ఎంఎస్ వర్డ్ అది అంతకుముందు వీడియోస్ చేశాను. కొన్ని మోడల్ క్వశ్చన్స్ తీసుకొని వాటిని సాల్వ్ చేశాను. అయితే నాకు ఇలా నేర్చుకుంటే ఎంఎస్ వర్డ్ బాగా ఎక్కుద్దేమో అని అనిపించింది. దానికోసం ఈ వీడియో చేస్తున్నాను. సో మీరు ఒకసారి గమనిస్తే నేను అంతకుముందు చేసిన వీడియోస్లో ఈ క్వశ్చన్ని నేను లైవ్లో సాల్వ్ చేశాను కదా. అక్కడ టైప్ ద డాక్యుమెంట్ యాజ్ అబోవ్ విత్ ఫాంట్ స్టైల్ సెంచురీ గోతిక్ అండ్ ఇది 12 ఇట్లా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మనకి. అప్పుడు ఇక్కడ ఈ ఫాంట్ స్టైల్ ఎందులో ఉంటుంది, తర్వాత ఇక్కడ బోల్డ్ ఇటాలిక్ ఇవన్నీ అప్లై చేయమన్నాడు, అది ఎందులో ఉంటుంది, ఇన్సర్ట్ పిక్చర్ ఆఫ్ ఏపీ అది ఎక్కడ ఉంటుంది. సో అట్లాంటివి. తర్వాత మనం ఈ క్వశ్చన్ చూస్తే ఫాంట్ సైజు ఇవి అసలు మనకి ఎక్కడ దొరుకుతాయి అంటే ఏ రిబ్బన్లో, ఏ ట్యాబ్లో, ఏ గ్రూప్లో ఉంటాయి అనేది మనకి ఫుల్ క్లారిటీ ఉండాలి. తర్వాత ఐ విల్ జస్ట్ షో సమ్ క్వశ్చన్స్. ఇక్కడ చూడండి, మనకి ఒకటి ల్యాండ్స్కేప్లో ఉండాలి, ఇంకా పోర్ట్రైట్లో ఉండాలని చెప్పారు. ఆ తర్వాత హెడర్ అండ్ ఫుటర్ ఉండాలని చెప్పారు. ఇవి సెల్స్ని స్ప్లిట్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ ఆప్షన్స్ మనకి, అండ్ ఐ విల్ షో సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. మనకి క్వశ్చన్ ఎట్లానే ఉంటుంది, అప్లై ఆల్ బోర్డర్స్ అండ్ షేడింగ్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. అంటే ఇవి ఫార్మాట్ ఆల్ టెక్స్ట్ యాజ్ డిస్ప్లేడ్. సో మనకి అంటే ఐ హ్యావ్ టేకెన్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. అండ్ మనకి పవర్ పాయింట్ చూసుకున్నా సరే ఇవి ఫస్ట్ స్లైడ్ వీటిలన్నింటినీ ఎట్లా యాడ్ చేయాలి, అప్లై అన్ అట్రాక్టివ్ టెంప్లెట్ ఆర్ కిమినో టెంప్లెట్ ఇలా అంటున్నాడు కదా. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి అనేది మనకి తెలియాలన్నమాట. సో దానికోసం నేను ఏం చేశానంటే, ఈ వన్ ఆఫ్ ద బెస్ట్ వే టు లెర్న్ ఎంఎస్ వర్డ్ అంటే నాకు అనిపించింది. సో ఇక్కడ మనం చూస్తే, సో ఇక్కడ మనం చూస్తే ఇదిగో ఇక్కడ నుంచి నేను ఇప్పుడు ఈ ఎల్లో కర్సర్ని ఫాలో అవ్వండి మీరు. ఇక్కడ నుంచి ఫైల్, ఇన్సెట్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇక్కడ నుంచి ఈ ఏరియా అంతటిని మనం రిబ్బన్ అంటాం. దట్ రిబ్బన్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 13 ట్యాబ్స్. ట్యాబ్స్ అంటే ఏంటి, దిస్ ఈజ్ ఫైల్, ఓకే, దిస్ ఈజ్ వన్ ట్యాబ్. హోమ్, దిస్ ఈజ్ ట్యాబ్. ఇన్సెట్, డ్రా, డిజైన్, లేఅవుట్, రెఫరెన్స్, మెయిలింగ్, ఇలాగ వ్యూ, డెవలపర్, హెల్ప్, ఇట్లాగా మనకి ఎన్ని ట్యాబ్స్ ఉన్నాయి, మొత్తం 13 ట్యాబ్స్ ఉన్నాయి. సో ఈ 13 ట్యాబ్స్లో లెట్స్ సే ఇప్పుడు ఫైల్ అనే ట్యాబ్ చూసుకుంటే దాంట్లో ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి అన్నట్టు మళ్ళీ. సో మీరు ఏం చేయాలంటే, ఇది ఒక బిగినర్ టు ఇంటర్మీడియట్ లెవెల్ ఉన్నా సరే మనం ఇట్లా అప్రోచ్ అయితే ఎవ్రీథింగ్ బికమ్స్ ఈజీ అనమాట. సో మనకి క్వశ్చన్లో లెట్స్ సే ఇండెంట్ పెంచమన్నారనుకో, అప్పుడు మనం ఇక్కడ ఎక్కడుంది, ఇన్సర్ట్లో ఉందా లేకపోతే డ్రాలో ఉందా అని ఎత్తుక్కోకుండా హోమ్ అనే దాంట్లో, పారాగ్రాఫ్ అనే దాంట్లో ఇక్కడ ఉంటాయి ఇండెంట్స్, ఇంక్రీజ్ చేయటమా డిక్రీజ్ చేయటమా అనేది. లెట్స్ సే మనకి స్పెల్ చెక్ ఇవి చేయమన్నారనుకో, డైరెక్ట్గా మనం రివ్యూ అనే ట్యాబ్లోకి వెళ్ళిపోవాలనేది మనకి మైండ్లో ఒక ప్రింట్ వచ్చేయాలన్నమాట. ఆ పర్పస్ సర్వ్ చేద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. సో మనకేంటి, రిబ్బన్ అనేది 13 ట్యాబ్స్లో ఉంది. ఇవే ఆ 13 ట్యాబ్స్, డిజైన్, లేఅవుట్ ఇవన్నీ. సో ఫైల్లో ఏమున్నాయి మనకి, సో హోము, న్యూ, ఓపెన్, ఇన్ఫో ఇవన్నీ ఉన్నాయి. నేను నెక్స్ట్ వీడియోలో ఇవన్నీ ఒక్కొక్క దాన్ని మనం సెలెక్ట్ చేస్తే ఏమవుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ మనం ఏంటంటే ఒక్కొక్క దాంట్లో ఏమేమి ఉన్నాయి, ఈ ట్యాబ్లో ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి, ఒక్కొక్క గ్రూప్లో ఈ ఈవెంట్, ఈ కమాండ్స్ ఏంటి, ఈ కమాండ్స్ ఎట్లా వర్క్ చేస్తాయి, దానికోసం మనం అన్నీ ఒక మైండ్ మ్యాప్ లాగా తయారు చేసుకోవాలి. అంటే బట్టి పట్టాలన్నమాట. ఫైల్లో ఇవన్నీ ఉంటాయి. ఇవి ఈ ఆప్షన్స్ ఇంపార్టెంట్, అకౌంట్స్ అండ్ ఆప్షన్స్ ఇవన్నీ. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. మనకి బేసిక్ నుంచి ఇంటర్మీడియట్ లెవెల్లో క్వశ్చన్స్ ఇస్తారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు మనం కంగారు పడి ఎత్తుక్కోకూడదు అనమాట. అండ్ ఈ హోమ్ అనే దాంట్లో ఇవన్నీ గ్రూప్స్ ఏమున్నాయి, క్లిప్ బోర్డ్ అనే గ్రూప్ ఉంది, ఫాంట్ అనే గ్రూప్ ఉంది, పారాగ్రాఫ్ అనే గ్రూప్ ఉంది, స్టైల్స్, ఎడిటింగ్ ఇవన్నీ ఉన్నాయి. సో మీరు ఏంటంటే జస్ట్ టేక్ సమ్ టైమ్ అండ్
ఈ బ్రెయిన్లో ఏవి ఎక్కడున్నాయి, ఒక్కొక్క గ్రూప్లో మళ్ళీ ఈచ్ కమాండ్స్ ఏంటి, ఇండెంట్స్ ఎక్కడ ఉంటాయి, లైన్ స్పేసింగ్ ఎక్కడ ఉంటుంది, బార్డర్స్ ఎక్కడ ఉంటాయి, ఫిల్ కలర్స్ ఎక్కడ ఉంటాయి, ఇవేంటి హెడ్డింగ్ స్టైల్స్ ఏంటి, ఈ ఫైండ్ అండ్ రీప్లేస్ ఇవన్నీ ఎక్కడ ఉంటాయి, ఇవన్నీ ఒక మైండ్ మ్యాప్లో లాగా అది ఏ ట్యాబ్లో ఉంటుంది, అది ఏ గ్రూప్లో ఉంటుంది, ఆ కమాండ్ ఏంటి, ఆ కమాండ్ చేయటం వల్ల మనకి ఏం వస్తుంది, అవన్నీ మనం ఖచ్చితంగా మైండ్ మ్యాప్ తయారు చేసుకొని ఉండాలన్నమాట. అలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి లెటర్సే ఇప్పుడు ఈ అటెండెన్స్ షీట్ తీసుకున్నాను అనుకోండి, ఇది ఎక్సెల్లో తయారు చేశాను. సో ఇక్కడ మనకేంటి డేట్ ఇవన్నీ ఇలాగ హారిజెంటల్గా కాకుండా వెర్టికల్గా ఉన్నాయి. అప్పుడు వెర్టికల్గా ఉన్న డాటాని, హారిజెంటల్గా ఉన్న డాటాని మనం వెర్టికల్గా చేయాలంటే ఏం చేయాలి? సో అప్పుడు మనం చూసినప్పుడే ప్యానిక్ అవ్వకుండా మనం ఇక్కడికి వచ్చి అది ఏ గ్రూప్లో ఉంటుంది అనేదాన్ని చూసుకొని దాన్ని మనం వెర్టికల్గా చేయాలంటే ఏం చేయాలి అనేదాన్ని చూడాలన్నమాట. ఓకే, ఇవి సార్టింగ్ ఇవన్నీ ఉంటాయి. తర్వాత ఈ డ్రా అనే ట్యాబ్, ఇది ఇన్సర్ట్ ట్యాబ్లో ఉండేది, ఇన్సర్ట్ ట్యాబ్లో ఉండే గ్రూప్స్ అనమాట ఇవన్నీ. ఆ తర్వాత డ్రా అనే ట్యాబ్ ఇక్కడ. సో ఇక్కడే ఉన్నాయి టూల్స్, పెన్స్, స్టెన్సిల్స్, ఎడిట్, దిస్ కన్వర్ట్, ఇన్సెట్ ఇవన్నీ ఉన్నాయి. ఒక్కొక్క ఆప్షన్ యూ హ్యావ్ టు ప్లే విత్ దట్. ఇది ప్రెస్ చేస్తే ఏమవుద్ది, రూలరు ఓకే ఇలా వచ్చింది కదా, దీన్ని మనం ఏదన్నా చేసి దీని యూజ్ ఏంటి అనేవి నెక్స్ట్ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ మనం వీటి మీద ఒక ఫుల్ అవగాహన ఉండాలి, ఏది ఎక్కడుంది ఏంటనేది. ఆ తర్వాత డ్రా తర్వాత డిజైన్లో ఏమేమి ఉన్నాయి, ఈ థీమ్స్, టైటిల్స్. మనకి లెటర్సే దీనికే నేను పేజ్, లెటర్సే క్వశ్చన్లో సంథింగ్ ఏదో ఒకటి ఇచ్చేసి దానికి పేజ్ బార్డర్ అప్లై చేయమన్నాను అనుకోండి, మనం వెళ్ళి హోమ్లోను, ఇన్సర్ట్లోను, డ్రాలోను ఇట్లాగా ఎత్తుక్కో పని లేకుండా జస్ట్ అది డిజైన్లో ఉంటుంది. డిజైన్లో ఇది ఇక్కడ పేజ్ బార్డర్స్ ఉంటుంది, ఇక్కడ పేజ్ కలర్ ఉంటుంది, ఈ వాటర్ మార్క్ ఏదైనా యాడ్ చేయమంటే ఇక్కడ ఉంటుంది అనేది ఒక ఐడియా రావాలన్నమాట. లెట్సే ఇక్కడ నేను ఈ పేజ్ బార్డర్స్ అప్లై చేశాను కదా, నేను డైరెక్ట్గా డిజైన్లోకి వచ్చేసి పేజ్ బార్డర్స్ అప్లై చేస్తాను, అది నా మైండ్లో ప్రింట్ అయిపోయింది అనమాట. ఇవన్నీ నేను మార్చాను యాక్చువల్గా. ఓకే, ఆ పర్పస్ కోసం ఈ వీడియో చేస్తున్నాను. మీరు కూడా దానికి అట్లా ఎక్విప్ అయి ఉండాలి, మన బ్రెయిన్ ఎత్తుక్కోకుండా తక్కువ టైంలో చేయడానికి. ఆ తర్వాత లేఅవుట్ అనే ట్యాబ్ ఉంటుంది. ఈ లేఅవుట్ అనే ట్యాబ్ చాలా ఇంపార్టెంట్. ఈ మార్జిన్స్ కానీ, ఓరియంటేషన్స్ కానీ, ఈ ల్యాండ్స్కేప్లో పెడితే ఏమవుతుంది, సో ల్యాండ్స్కేప్లో పెడితే ఏమవుతుంది, అండ్ అది పేజ్ సెటప్కి సంబంధించింది. ఓకే, డిజైన్ మీరు ఎక్కడన్నా కావాలంటే పాజ్ చేసి ఒకసారి, నేను ఇట్లాగా లిస్ట్లో ఇచ్చాను కదా, మీరు ఈ లిస్ట్లో ఓకే పేజ్ సెటప్ అనే ఈ లేఅవుట్ అనే ట్యాబ్లో పేజ్ సెటప్, పారాగ్రాఫ్, అరేంజ్, పేజ్ సెటప్, పారాగ్రాఫ్, అరేంజ్ అనే గ్రూప్స్ ఉన్నాయి. అండ్ ఈ పేజ్ సెటప్ అనే గ్రూప్లో ఇవన్నీ మార్జిన్స్, ఓరియంటేషన్, సైజు, ఇనే కమాండ్స్ ఇవన్నీ ఉన్నాయి, బ్రేక్స్, లైన్ నంబర్స్ ఇవన్నీ ఉన్నాయని ఒకసారిగా ఎక్కడ ఏవేవి ఉన్నాయని ఆప్షన్స్ అన్నీ ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఆ తర్వాత రిఫరెన్స్ ట్యాబ్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మనకి టేబుల్ ఆఫ్ కంటెంట్స్ కావాలన్నా, ఫుట్ నోట్స్ కావాలన్నా, అలాగే ఇవన్నీ ఒకసారి మీరు చూసుకోండి, బిబ్లియోగ్రఫీ, సైటేషన్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అది రిఫరెన్స్ ట్యాబ్కి సంబంధించింది. ట్యాబ్లో ఉండే గ్రూప్స్, ఆ గ్రూప్స్లో మళ్ళీ ఇండివిజువల్ కమాండ్స్ ఉంటాయి. అండ్ మెయిలింగ్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ట్యాబ్ అనమాట. మనకి దీని మీద ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మనకి ఎన్వలప్ క్రియేట్ చేయమని అడగొచ్చు. సో మనం అక్కడెక్కడ వెతకకుండా డైరెక్ట్గా మెయిలింగ్ అనే దాంట్లోకి వచ్చేస్తాం. మెయిల్ మెర్జ్ అనే ఆప్షన్ని యూజ్ చేయాల్సి వస్తుంది. ఈ మెయిల్ మెర్జ్ అనే ఆప్షన్ మనం ఏదో ఈమెయిల్ చేసినట్టు కాదు, దిస్ ఈజ్ వెరీ డిఫరెంట్. నేను ఒక చిన్న వీడియో చేస్తాను మెయిల్ మెర్జ్ గురించి. ఆల్రెడీ ఒకటి చేశాను కానీ అది క్లారిటీగా ఉందని నాకు అనిపించలేదు. సో విత్ మోర్ క్లారిటీ ఐ విల్ డూ ఏ వీడియో ఆన్ దట్, ఆ మెయిల్ మెర్జ్ ఆప్షన్ మీద. రెఫరెన్స్లో మెయిలింగ్లో ఉంటుంది అనేది, ఏమేమి ఉంటాయి అనేది మనకి తెలియాలన్నమాట ఇవన్నీ. తర్వాత రివ్యూ, ఈ రివ్యూ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఒక క్వశ్చన్లో మనకి స్పెల్లింగ్ అండ్ గ్రామరు యూజింగ్ థెసారస్ చేయమన్నారు, తర్వాత ఈ యాక్సెసిబిలిటీ చెక్ చేయమని చెప్పారు.
ఇలా ఉంటాయి అన్నమాట. ట్రాక్ చేంజెస్ అనేది కూడా ఒకటి ఉంటుంది. అదే ట్రాక్ మనం ఏమేం చేసాం, ఏ స్టెప్స్ ఫాలో అయ్యాం అనేది ఇక్కడ ఉంటుంది. దీని మీద కూడా క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంది. అదే రివ్యూ ట్యాబ్కి సంబంధించి. అండ్ దిస్ ఈజ్ వ్యూ ట్యాబ్. వ్యూ ట్యాబ్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. లెట్స్ సే ఇప్పుడు ఇక్కడ మనకి రూలర్ కనిపించట్లేదు. సో ఆ వ్యూ ట్యాబ్లో క్లిక్ చేస్తే రూలర్ కనిపిస్తుంది. సార్ అది అక్కడ ఉండటం వల్ల తెలియదు. ఆ, ఇదిగో వ్యూ ట్యాబ్లో క్లిక్ చేస్తే రూలర్ అనేది కనిపిస్తుంది. మనకి గ్రిడ్ లైన్స్ కావాలంటే ఇలా. సో నావిగేటింగ్ ప్లేన్ అంటే ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది, మన పేజెస్ ఎన్ని ఉన్నాయి అనేది మనం చూసుకోవడానికి. సో ఇవన్నీ ఎక్కడున్నాయి ఏంటి అనేది మనకి కంప్లీట్గా ఐడియా రావాలంటే ఒక్కొక్క ట్యాబ్ ఏంటి, అందులో ఉండే గ్రూప్స్ ఏంటి, అందులో ఉండే కమాండ్స్ ఏంటని మనం ఒక మ్యాప్ లాగా పెట్టుకొని దాని మీద ప్రాక్టీస్ చేస్తూ ఉండాలన్నమాట. వ్యూలో ఇవన్నీ ఉంటాయి. యూ హ్యావ్ టు ప్లే విత్ ఈచ్ ట్యాబ్ అండ్ ఈచ్ ఆప్షన్. వ్యూ తర్వాత ఇది డెవలపర్ ట్యాబ్ అనేది నేను తర్వాత ఈ వీడియో ఈ డాక్యుమెంట్ ప్రిపేర్ చేసిన తర్వాత యాడ్ చేశాను. నెక్స్ట్ వీడియోలో ఇక్కడ ఏదైనా మనకి ట్యాబ్ కనిపించకపోతే ఆ ట్యాబ్ మనం ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలనేది కూడా చెప్తాను. ఈ డెవలపర్ ట్యాబ్లో ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి. ఒకసారి మీరు పాస్ చేసుకొని ఇవన్నీ ఇక్కడ ఇలా చూసుకొని వీటిని ఒక మైండ్ మ్యాప్ లాగా ఉంచుకోండి. ఆ తర్వాత హెల్ప్ అనే ట్యాబ్ ఉంటుంది. ఇది యాక్రోబాట్ అంటే ఒక సమ్ ప్రమోషనల్ లాగా, ఇందులోదేం కాదు ఇది. ఎంఎస్ వర్డ్లో అడోబ్ యాక్రోబాట్ అనేది ఒకటి ఉంటుంది. దాని గురించి కూడా మన పీడిఎఫ్ క్రియేట్ చేసి షేర్ చేయడానికి డైరెక్ట్గా. ఆ తర్వాత టెల్ మీ వాట్ టు డూ, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ఒకవేళ మనకి ఏదన్నా దొరకలేదు అనుకుందాం, అప్పుడు మనం ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా ఏదన్నా కమాండ్ని సెట్ చేయొచ్చు. లెట్స్ సే ఇన్సెట్ అనే ట్యాబ్లో మనకి బుక్ మార్క్ని, లెట్స్ సే ఈ వర్డ్ని బుక్ మార్క్ చేయాలనుకోండి. మనకి బుక్ మార్క్ ఎక్కడుందో సడన్గా తెలియకపోతే టెల్ మీ వాట్ టు డూ దగ్గరికి ఇక్కడికి వచ్చి బుక్ మార్క్ అని టైప్ చేస్తే ఇక్కడ ఈ కమాండ్ వచ్చేస్తుంది. ఈ కమాండ్ మీద మనం ఈ కర్సర్ పెడితే ఇది ఇన్సెట్ ఏ బుక్ మార్క్, ఇది ఎక్కడ ఉంది ఏంటి అనేది కూడా చెప్తుంది అనమాట. ఓకేనా మనకి. కానీ ఈ సపోజ్ ఎగ్జామ్లో ఈ జూమ్ అనేదాన్ని బుక్ మార్క్ చేయండి అన్నాడు అనుకోండి, ఇలా ఒక డాక్యుమెంట్ తయారు చేసి, అప్పుడు వెతుక్కోకుండా మనం ఇన్సర్ట్ అనే దాంట్లోకి వెళ్ళి బుక్ మార్క్ అనే దాంట్లోకి వెళ్ళాలని గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ అట్లాంటి టైంలో మనకి ఎగ్జామ్లో గుర్తు రాకపోతే అక్కడ ఉండే కమాండ్ ఏంటో చూసుకొని ఇక్కడ టెల్ మీ వాట్ యు వాంట్ టు డూ దీంట్లోకి వెళ్ళి సెట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇది ఒక బేసిక్. మనం బిగిన్ చేసినా సరే ఏం చేసినా సరే ఇలా నేర్చుకుంటే మనం ఒక్కొక్క ట్యాబ్ అండ్ గ్రూప్స్లోకి వెళ్ళి కమాండ్స్ అన్నిటినీ మనం ఒకసారి ఎక్స్ప్లోర్ చేయడం ద్వారా మనకి ఎగ్జామ్లో చాలా ఫాస్ట్గా, ఇదే కాదు ఎక్సెల్లో అయినా సరే పవర్ పాయింట్లో అయినా సరే, యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ ఎవ్రీ ట్యాబ్ అండ్ ఎవ్రీ కమాండ్. అదేం చేస్తుంది అనేది మీకు మీరుగా ఒక 1 డే తీసుకొని అన్ని ట్యాబ్స్, అన్ని గ్రూప్స్, అన్ని కమాండ్స్ ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. ఇది నాకు బెస్ట్ వే, తొందరగా అయిపోవడానికి మనకి యూజ్ అవుతుందని అనిపించింది. అండ్ కమింగ్ వీడియోస్లో నేను ఒక్కొక్క ట్యాబ్, గ్రూప్స్ అవి ఏం చేస్తాయి, వాటితో మనం ఎట్లా ప్లే చేయొచ్చు, క్వశ్చన్ పేపర్ని ఎట్లా సాల్వ్ చేయొచ్చు, అండ్ ఈ తొందరగా ఫాస్ట్గా ఎట్లా సాల్వ్ చేయొచ్చు విత్ ఇన్ 1 అవర్. అండ్ ఒక మోడల్గా ఒక 5 పేపర్స్ ఆల్రెడీ తయారు చేస్తున్నాను, అవి కూడా నేను లైవ్లో సాల్వ్ చేస్తూ చెప్తాను. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ దీస్ 255 సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. పీస్. నేను చాలా రోజులైంది కట్ ఆఫ్ గురించి థింక్ చేసి చాలా ప్రశాంతంగా ఉన్నాను. మీరు కూడా కట్ ఆఫ్ మీద వీడియోస్ కూడా చూడడం మానేశాను. ఇట్ ఈస్ బెటర్ అలా ఉంటే మంచిది. మనం అన్నీ ఎందుకంటే మన చేతిలో లేదు, మన చేతిలో లేని దాని మీద ఎంతసేపు ఆలోచించినా సరే ఇట్ ఈస్ ఏ వేస్ట్ ఆఫ్ టైం. రోజుకు ఒక వీడియో, ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ మోటివ్ అండ్ ఎజెండా. వాళ్ళు ఏదో ఒక వీడియో పెడతా ఉంటారు, అవన్నీ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికే. అండ్ మన బ్రెయిన్ని మెంటల్గా దే విల్ మెస్ ఇట్ అప్.
సో అందుకనే ఆ కట్ ఆఫ్ వీడియోస్కి, కోర్ట్ కేస్ వీడియోస్కి, వీటన్నిటికీ కాస్త దూరంగా ఉండి సిపిటి మీద కానీ, లేకపోతే కమింగ్ డేస్లో మనకి యూపీఎస్సి ప్రిలిమ్స్ ఉంది, ఆ తర్వాత హైకోర్టు నోటిఫికేషన్ పడింది, దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను. ఆ నోటిఫికేషన్ అంతా చదివి ఎట్లా అప్లై చేయాలనేది. సో అట్లాంటి మన కంట్రోల్లో ఉండే విషయాల మీద మనం ఫోకస్ చేస్తే చాలా మంచిదని నా ఉద్దేశం. ఇట్ విల్ కీప్ యువర్ బ్రెయిన్ కామ్. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. పీస్.